Hi, hello, welcome back to another review session. This is Ravi Teja. You're watching City Drive Bold. Dear friends, ఈ రోజు వీడియోలో మనం MG హెక్టార్ అయితే DCT వేరియంట్ మనం వాక్ అరౌండ్ వీడియో చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్స్ మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా ఇది అట్రాక్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ లో చాలా వరకు క్రోమ్ పార్ట్స్ అని చెప్పేసి యూజ్ చేశారు. ఇక్కడ మనకు DRL నుంచి స్టార్ట్ అయితే మనకు ఇది రేడియేటర్ గ్రిల్ తో పాటు కూడా సేమ్ DRL దగ్గర అయితే ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ దాంతోపాటు కూడా మనకు క్రోమ్ ఇన్సర్ట్స్ అని చెప్పేసి మనకు ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూ కెన్ సీ ఓవరాల్గా మనకు రేడియేటర్ గ్రిల్ సరౌండెడ్ మొత్తం అంతా కూడా క్రోమ్ ఇన్సర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు మనం గమనించినట్లయితే కనుక ఈ MG యొక్క లోగో ఫ్రంట్ బ్యాజింగ్ మనం గమనించినట్లయితే మనం హై ఎండ్ కార్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. దీంతో పాటు కూడా మనకు ఇక్కడ స్క్రిప్ట్ ప్లేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ కార్ యొక్క ఫ్రంట్ లుక్స్ మీకు ఎలా అనిపించాయి ఏంటి అని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. DRL విత్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేసిన ప్రొజెక్టర్ యొక్క ప్లేస్మెంట్ అనేది మనకు కిందగా ఉంచడం వల్ల దీని యొక్క విజిబిలిటీ అనేది మాత్రం నైట్ టైం డ్రైవ్ చేసేప్పుడు చాలా బాగుంటుంది. Did you feel that? Yes. మనకి ఎందుకంటే హైట్లో ఉండడం వల్ల ఆ డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మనం ఉంటుంది అండ్ మనకి దగ్గరలో ఉన్నది మనకి సమ్ టైమ్స్ కనిపించదు. ఇది మనకు కింద ప్లేస్మెంట్ అనేది మిడిల్లో కిందకి ఉంచడం వల్ల మనకి ఏంటంటే క్లియర్ విజిబిలిటీ లైటింగ్ మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి రోడ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ గురించి మనం గమనించినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక లగ్జరీ కార్ని మనం పార్క్ చేసిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. దాంతోపాటు క్లాడింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 360 డిగ్రీస్ కార్ మొత్తానికి కూడా క్లాడింగ్స్ అనేది ఉండడం వల్ల ఇది మనకు ఒక స్క్రాచ్ ప్రూఫ్గా కూడా యూజ్ అవుతుంది. అది ఎలా ఏంటి అని చెప్పేసి అయితే మీకు చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మనకు కార్నర్స్లో ఏదైనా టచ్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంపాక్ట్ అనేది ఈ క్లాడింగ్ తీసుకుంటుంది తప్ప నుంచి ఈ బంపర్ వరకు తీసుకెళ్ళదు. అదేవిధంగా ఇక్కడ మనకు మెటల్ పార్ట్కి సంబంధించి షీట్ క్వాలిటీ గురించి మనం చూసినా కూడా ఫస్ట్ ఈ షీట్ కంటే కూడా హైట్లో మనకు ఈ క్లాడింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇది మనకు స్క్రాచ్ ప్రూఫ్గా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. దీంతోపాటు కూడా క్రోమ్ ఇన్సర్ట్స్ ఎక్కువగా యూజ్ చేశానని చెప్పేసి చెప్పాను కదా. యూ కెన్ సీ మనకు ఇక్కడ నుంచి ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ మొత్తం అంతా కూడా మనకు ఈ క్రోమ్ ఇన్సర్ట్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు కూడా డోర్ హ్యాండిల్స్ కూడా మనకు క్రోమ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. బాడీ కలర్ వార్మ్ విత్ టర్న్ ఇండికేటర్స్. ఓవరాల్గా ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ అనేది మనకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇదైతే ఫుట్ స్టెప్ ఏదైతే ఉందో ఇది మనకు ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేయించింది. ఇందులో అయితే 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ కార్కి ఇస్తున్న టైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా పూర్ క్వాలిటీ అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్కి గుడ్ ఎయిర్ ఇస్తున్నారంటే ఇంత హై స్ట్రెంత్ ఉన్న వెహికల్కి గుడ్ ఎయిర్ టైర్స్ అనేది తట్టుకోవని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పాలి. చలో ఒకసారి అయితే మనం రేర్ సెక్షన్కి వెళ్దాం. రేర్ సెక్షన్లో మనకు డీఫాగర్ విత్ వైపర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూ కెన్ సీ క్రోమ్ ఇన్సర్ట్స్ అని చెప్పేసి నేను పదే చెప్తూ ఉన్నాను కదా. 360 డిగ్రీస్ మొత్తం అంతా కూడా మనకు క్రోమ్ ఇన్సర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా క్లాడింగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీకు ఈ రేర్ సెక్షన్ అని చెప్పేసి ఎలా అనిపిస్తుంది ఏంటని చెప్పేసి అయితే కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీంతోపాటు రేర్ సెక్షన్లో ఇది మనకు సెంటర్లో ఒక రిఫ్లెక్టర్ లాగా యూజ్ అవుతుంది. దీంతోపాటు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఈ సెక్షన్ టైల్ ల్యాంప్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది మనకు వైడ్గా ఉండడం వల్ల క్లియర్ విజిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది. ప్రజెంట్ వచ్చే చాలా కార్స్లో ఏం చేసేస్తారంటే చిన్నగా ఏదో ఒక బుడ్డిలాగా పెట్టేసేసి చిన్నగా దాన్ని ఇన్సర్ట్ చేయడం వల్ల ఒక క్లియర్ విజిబిలిటీ అనేది ఉండదు. ఇలా వైడ్గా ఉండడం వల్ల ఓకే సమ్ వెహికల్ ఒక పెద్ద వెహికల్ అనేది వెళ్తుంది అన్న ఒక క్లారిటీ అని చెప్పేసి వస్తుంది. చెప్పాను కదా ఇందాక మనకు ఇక్కడ క్రోమ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అండ్ టైల్ ల్యాంప్ కింద కూడా మనకు ఈ క్రోమ్ ఇన్సర్ట్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. హెక్టర్ యొక్క బ్యాజింగ్ మనకు ఎలక్ట్రికల్ టైల్ గేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఎందుకంటే ఈ వెహికల్లో మనం ఈ టైల్ గేట్ని లిఫ్ట్ చేయాలంటే మాత్రం చాలా స్ట్రెంత్ యూజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చలో సింపుల్గా జస్ట్ టచ్ ద బటన్, సింపుల్గా మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఒకసారి మీ హైట్ ఎంతో తెలుసుకోవచ్చా? నేను 5'10", ఆల్మోస్ట్ 6 feet హైట్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మనం ఆ కార్ కిందకి అయితే వెళ్ళిపోవచ్చు. అంటే టైల్ గేట్ ఓపెన్ చేసినా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ టైల్ గేట్ని మనం క్లోజ్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి ఇక్కడ ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ బటన్ ప్రెస్ చేసామంటే మనకు టైల్ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు బ్రాడ్ పార్సిల్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మన ఎక్విప్మెంట్ మొత్తం అంతా ఇక్కడ పెట్టేసాం. ఒకసారి చూడండి. ఇఫ్ యూ నాట్ మీకు ఇది యూజ్ చేసుకోకపోయినట్లయితే కనుక దీన్ని మీరు క్లోజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్న బూట్ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ క్రికెట్ కిట్ పెట్టేసాం. ఒక విఐపీ సూట్ కేస్తో మనం కంపేర్ చేసినట్లయితే కనుక బిగ్ సైజ్ విఐపీ సూట్ కేసెస్ 2 ఇన్స్టాల్ చేసుకొని ఇలాంటి బ్యాగ్స్ అనేది మనం ఈజీగా 3 అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు స్పేర్ వీల్ అనేది కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్పేర్ వీల్లో కూడా కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇంకొక విషయం ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్తున్నానంటే యాక్చువల్గా స్పేర్ వీల్ అనేది మనకు 1 inch తక్కువ ఇస్తారు కదా. అది ఎందుకు ఇస్తారు ఏంటని చెప్పేసి అయితే మీకు క్లారిటీ ఇస్తాను. స్పేర్ వీల్ అనేది మనకు 1 inch అనేది ఎందుకు తక్కువ ఇస్తారంటే ఆల్రెడీ ఒక టైర్ పంక్చర్ అయిపోయింది.
పంక్చర్ అయిపోయిన తర్వాత స్పేర్ వీల్తో మనం వెళ్తున్నామంటే దానికి ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది, 80 సంథింగ్ ఉంటుంది. ఎందుకంటే 1 ఇంచ్ అనేది తక్కువ ఉండడం వల్ల మనం ఒక స్పీడ్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదే స్పేర్ వీల్ కనుక సేమ్ సైజ్ ఇచ్చారంటే మనం అదే స్పీడ్ మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ టైర్ కూడా పంక్చర్ అయిపోయింది అనుకోండి, వీ కాన్ డూ ఎనీథింగ్. అందుకోసం అని చెప్పేసి స్పేర్ వీల్ యొక్క సైజ్ని తక్కువగా ఇస్తారు. ఈ విషయాన్ని అయితే మీరు నోటీస్ చేసుకోండి. చాలా కంపెనీస్లో ఏం చెప్తున్నారంటే స్పేర్ వీల్ మనకు సేమ్ సైజ్ ప్రొవైడ్ చేయలేదు, స్పేర్ వీల్లో మనకు స్పీడ్ లిమిట్ పెట్టారు, అది ఇది అని చెప్పేసి చాలామంది కొంచెం మిస్లీడ్ చేస్తుంటారు. జస్ట్ ఇగ్నోర్ దెమ్. అండ్ కింద కూడా మనకు రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఈ కార్ యొక్క రేర్ సెక్షన్ మాత్రం ఖచ్చితంగా ఒక అగ్రెసివ్ లుక్స్తో అయితే మనకు ఉంటుందని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. యూ కెన్ సీ దిస్ ఈజ్ ద ఓవరాల్ 360 degrees ఎక్స్టీరియర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఇంటీరియర్లోకి వెళ్దాం. ఇంటీరియర్లో మనం గమనించినట్లయితే కనుక డ్రైవర్ సైడ్ డోర్ పైన మనకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్, ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. డోర్ ప్యాడ్ పైన 3 టోన్ ఫినిషింగ్ అని చెప్పేసి గమనించవచ్చు. ఒకటి బ్లాక్, పియానో బ్లాక్ అండ్ సిల్వర్. ఈ మూడింటి కాంబినేషన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఈ కార్కి ఒక స్పెషల్ లుక్ ఇస్తుందని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. డోర్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఇది ఒక లగ్జరీగా ఈ కార్ అనేది మాత్రం మనకు కనిపిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఇంటీరియర్లో ఒక లుక్ వేసుకున్నట్లయితే కనుక ఇందులో మనకు ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ అనేది మనకు ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ అని చెప్పేసి చెప్తాం కదా, దానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పేసి మాత్రం మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్లవ్ బాక్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఈ నా గ్లవ్ బాక్స్ని అయితే ఆల్మోస్ట్ ఒక డస్ట్బిన్ కాదు, ఒక స్టోర్ లాగా అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి మీరు అయితే గమనించవచ్చు. డీప్ అంటే డీప్గా అయితే ఇందులో మనకు గ్లవ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ కోల్డ్ గ్లవ్ బాక్స్. అండ్ ఈ వెహికల్ యొక్క టచ్ అండ్ ఫీల్ అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఇందులో మనకు దీన్ని మనం హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేసిన దీని యొక్క ఫీలింగ్ అనేది మాత్రం మనకు చాలా స్మూత్గా, ఎలాంటి ఇరిటేటింగ్ అనేది మాత్రం కనిపించదు. ఇక్కడ మనకు టచ్ ఫీల్ కూడా మనకు చాలా స్మూత్గా ఉంటుంది. ఇక ఫిట్ అండ్ ఫినిషింగ్ గురించి మనం మాట్లాడితే పర్ఫెక్ట్ ఫిట్ అండ్ ఫినిషింగ్. ఇక్కడ సెంటర్ కన్సోల్లో కూడా మనకు 10 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో క్రోమ్ ఇన్సర్ట్స్ సి ఇక్కడ మనకు లోపలికి వచ్చేప్పటికీ ఆ క్రోమ్ ఇన్సర్ట్స్ కాస్త సిల్వర్ లాగా కన్వర్ట్ అయిపోయాయి. 1 and 2 AC సరౌండెడ్ సిల్వర్ ఇన్సర్ట్స్. అండ్ ఇందులో ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కనుక నేను ఆన్ చేశానంటే దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మినిమం 1 hour అయినా టైం పడుతుంది. సెంటర్ కన్సోల్లో మనం చూసినట్టయితే కనుక పియానో బ్లాక్ కలర్ ఇన్సర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతోపాటు కూడా ఇక్కడ మనకు DCTకి సంబంధించిన గేర్ నాబ్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ సెంటర్లో మనం చూసినట్టయితే పార్కింగ్ సెన్సార్స్ అండ్ 360 degrees క్యామ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. చలో ఇక ఆమ్రెస్ట్ గురించి మనం మాట్లాడితే ఆమ్రెస్ట్లో కూడా ఇక్కడ ఉన్న స్పేస్ని ఖచ్చితంగా అన్ని విధాలుగా అయితే యూజ్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు డీప్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఓకే. అండ్ ఇందులో మనకి యూజ్ చేస్తున్న స్టీరింగ్ కూడా ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. ఇందులో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ కార్ యొక్క ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి మనం మాట్లాడినట్లయితే ఫుల్లీ డిజిటల్గా అయితే మనకు MID ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు కూడా యూ కెన్ సీ ఇందులో మనకు ఈ ఎక్కువగా ఫీచర్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కార్ని పర్చేస్ చేశారో ఆల్మోస్ట్ ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ ఫీచర్స్ ఏంటి, ఆ సెన్సార్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి మాత్రం తెలుసుకోవచ్చు. ఒకసారి మనం స్టీరింగ్ పైన లుక్ వేసినట్టయితే కనుక లెఫ్ట్ సైడ్ మనకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అండ్ క్రూజ్ సంబంధించిన క్రూజ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టీరింగ్ డిజైన్ ఏదైతే ఉందో దీని యొక్క లుక్ అనేది మాత్రం మనకు ఒక స్పెషల్గా గమనించవచ్చు. ప్రతి బ్రాండ్కి కూడా ఒక స్పెషల్ అపీరెన్స్ అనేది ఉంటుంది కదా. MG యొక్క అపీరెన్స్ అనేది మనకు ఈ విధంగా కనిపిస్తుంది. దీని డాష్ బోర్డ్ వ్యూ చూపించాలంటే మీకు వైడ్ యాంగిల్లో చూపించినా కూడా నాకు ఇక్కడ సెట్ కావట్లేదు. కాబట్టి నేను ఒకసారి రేర్ సెక్షన్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సిట్టింగ్ కంఫర్ట్ గురించి మీకు ఇక్కడ చూపిస్తాను. సిట్టింగ్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడితే ఇందులో మనకు 6-way అడ్జస్ట్మెంట్ యూ కెన్ సీ, అంటే ఆల్మోస్ట్ 5.5 ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా అయితే సీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నా హైట్కి అనుగుణంగా అయితే ఒకసారి నేను ఈ సీట్ని అడ్జస్ట్ చేసుకుంటా. ఓకే, ఇది నా హైట్కి అనుగుణంగా నేను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నాకు సఫిషియంట్ నీరు ముందు ఇక్కడ ఎక్కడ కూడా టచ్ అవ్వడం అనేది అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. చలో ఒకసారి మనం రేర్ సెక్షన్లోకి వెళ్దాం. నా హైట్ 5.8. రేర్ సెక్షన్లో ఎంతవరకు మనకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్, దీని యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాని యొక్క రేర్ సెక్షన్ గురించి మనం మాట్లాడినైతే 6.2 హైట్ ఉన్న 12 person కూర్చున్నా కూడా డ్రైవింగ్ సీట్లో యూ కెన్ సీ
ఇక్కడ లెగ్ రూమ్, సఫిషియంట్ లెగ్ రూమ్, అదేవిధంగా నీ రూమ్, అదేవిధంగా హెడ్ రూమ్ కూడా మనం గమనించినట్లయితే దెర్ ఈజ్ నో కాంప్రమైజ్ అట్ ఆల్. ఎంజీ హెక్టర్ అనేది మనకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ విషయంలో. ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే మనం ఒక 20 lakhsలో హై లగ్జరీ కార్ని మనం పర్చేస్ చేయలేం, ఒక 22 lakhsలో. అందుకోసం ఈ కార్లో ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్తో పాటు కూడా మనకు యూనిక్ ఫీచర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ సీట్స్ కూడా మనకి ఇక్కడ రిక్లైనర్స్, అంటే మనకు కంఫర్ట్గా ఫ్రీగా చాలా ఇలా రిలాక్స్డ్ మోడ్లో మనం అయితే ట్రావెలింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తాను. సేమ్ ఒక విషయం ఏంటంటే ఇక్కడ అండర్ ద గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి అడగొచ్చు, ఈయన చూపిస్తాను మీకు ఎందుకు గ్యాప్ వస్తుందని చెప్పేసి. 1 2 3 4 ఆల్మోస్ట్ ఈయన వీరైతే 5 layers దీనిపైన వేయించడం వల్ల వెనకలు కూర్చొని ఇక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది. అటు వచ్చేసి మీకు అండర్థై సపోర్ట్ ఉంది, ఇటువైపు మీ అండర్థై సపోర్ట్ లేదు కదా అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయకండి. బోత్ సైడ్ ఇక్కడ అండర్థై సపోర్ట్ అయితే క్లియర్గా అయితే మనం ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ హైట్గా ఈయన ఆల్మోస్ట్ ఒక్కొక్క వీటి సైజ్ చూడండి, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇంత హైట్ అనేది మనకు ఆల్మోస్ట్ ఇంత హైట్ వరకు మనకు పైకి రావడం వల్ల అండర్థై సపోర్ట్ అనేది మిస్ అయింది. బట్ ఈ కార్లో అయితే మనకు క్లియర్గా అండర్థై సపోర్ట్ అయితే మనకు లాంగ్ జర్నీస్ చేసేప్పుడు కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అనేది మాత్రం ఫీల్ అవ్వం. 1 2 3 4 5 అడ్జస్టబుల్ హెడర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్లో మనకు ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు కూడా ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇందులో మనకు 1 2 3 4 ఈ 4 సీట్స్ కూడా రిక్లైనర్ ఆప్షన్ ప్రొవైడ్ చేయడం అనేది మాత్రం ఇదొక లగ్జరీ ఫీలింగ్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఈ కార్ యొక్క ఇంటీరియర్ 360 degrees వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను. యూ కెన్ సీ డాష్ బోర్డ్ వ్యూ మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దట్ టు సెంటర్ కన్సోల్ వ్యూ ఆల్సో. ఇక్కడ మనకు పానారోమిక్ సన్ రూఫ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, ఓవరాల్ వ్యూ అనేది ఎలా ఉంది ఏంటి అని. లెఫ్ట్ సైడ్ అయితే మనకు రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి సీట్కి కూడా 1 and 2 3 4 ఇక రేర్ సెక్షన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా వెడల్పుగా, అదేవిధంగా చాలా పొడుగ్గా అయితే మనకి ఇక్కడ చాలా స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పార్సిల్ ట్రే అయితే మనకు మనం లాంగ్ ట్రిప్స్కి ఎప్పుడైనా జాలీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు ఈ స్పేస్ విషయంలో కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. 1 2 3 దీంతో పాటు సెంటర్లో ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు విత్ 2 cup holders. ఇందాక నేను సీట్ రిక్లైన్ చేశాను కదా, ఇది కూడా మనకు సీట్ రిక్లైన్ ఆప్షన్ అని చెప్పేసి ఉంది ఇందులో కూడా. దిస్ ఈజ్ ద ఓవరాల్ 360 degrees ఇంటీరియర్ వ్యూ. సెకండ్ రోలో కూర్చున్న వాళ్ళకి కూడా క్లియర్ విజిబిలిటీ అనేది మాత్రం మనం ఇక్కడ ఫీల్ అవ్వగలుగుతాం. ఒకసారి మీకు పానారోమిక్ సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చలో ఓవరాల్గా మనకు ఈ వ్యూ అనేది మనకు పానారోమిక్ వ్యూతో గమనించినట్లయితే ఓవరాల్గా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఎంజీ హెక్టార్ ఇంటీరియర్. ఇక లెఫ్ట్ సైడ్ మనం గమనించినట్లయితే వ్యాంట్రీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఎల్ఈడి లైట్. అండ్ రైట్ సైడ్ కూడా మనకు వ్యాంట్రీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఎల్ఈడి లైట్. సెకండ్ లేయర్ ఆఫ్ సన్ రూఫ్ మనం ఓపెన్ చేయాలంటే మాత్రం మనం ప్రెస్ చేసుకుని ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. చలో ఒకసారి అయితే మనం క్లోజ్ చేసేద్దాం. వన్ టచ్ క్లోజ్ అండ్ 1 touch ఓపెన్. ఓవరాల్గా ఈ కార్ గురించి మనం మాట్లాడినట్లయితే 22 lakhs అనేది పైసా వసూలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 22 lakhsలో
మీరు ఒక హై ఎండ్ వెహికల్ని పర్చేస్ చేయాలనుకున్నట్లయితే కనుక ది బెస్ట్ సేఫ్టీ, ది బెస్ట్ సర్వీసింగ్. ఎందుకంటే ఎంజీ అనేది మనకు ఓన్లీ సిటీస్లోనే ఉంటుందని చెప్పేసి అయితే ప్రజెంట్ అనుకున్నారు. ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్స్ కూడా మనకు ఎంజీకి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ అవ్వచ్చు, షోరూమ్స్ కూడా మనకు వీరు ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఖచ్చితంగా వీరి యొక్క సర్వీస్ కూడా అలా వీరు స్టెప్ బై స్టెప్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మోరిస్ గ్యారేజెస్ హెక్టార్ DCT యొక్క వాక్ అరౌండ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.